కళ్యాణదుర్గం పట్టణంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు అతి త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక బళ్ళారి రోడ్లో ఉన్న R&B అతిథి గృహం ముందు ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, అలానే పేదలకు అన్నం పెట్టే ఈ అన్న క్యాంటీన్ను కూడా ఆపేసిన చేతకాని గత ప్రభుత్వం అని అన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే చరిత్రలో నిలబడిపోయే 5 సంతకాలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. మొదటిది డిఎస్సి నియామకం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, పెన్షన్ల పెంపకం, అందులో ఒకటి అన్న క్యాంటీన్ పునఃప్రారంభం, ఫైల్పై సంతకం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మన కళ్యాణదుర్గంలో ఉన్న ఈ అన్న క్యాంటీన్ను వచ్చే జూలై చివరిలో కానీ ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. కిందగా అంతా ఆర్ట్ వర్క్ ఆరంభిస్తా సైట్ సార్ ఇది 2 రోజులు తెప్పించారు ఆర్ట్ వర్క్. మీరే మన కళ్ళ సురేంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు చూశారు, మన దేశ ప్రధాని మరి మన హోమ్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అందరూ కూడా వచ్చారు. ప్రజలు తండోపతండాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చారు. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ పరిపాలన చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఆశిస్తున్నారు. మీరు కూడా అందరూ కూడా టీవీల్లో చూసింటారు. చాలామంది కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు